ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము చేసుకోబోయే వంటకం టమాటా పప్పు. టమాటా పప్పుకు కావలసిన పదార్థాలు: టమాటా పప్పుని ఫస్ట్ కందిపప్పుని పావు కిలో కందిపప్పు ఇలా కడుగి వాటరు 2 గ్లాసుల వాటర్ని పోసుకోవాలి. కందిపప్పు 1 గ్లాసు సగం అయితే 2 గ్లాసెస్ వాటర్ని పోసుకోవాలి. ఇలా 8 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ 1 గంట ఆయిల్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి స్టవ్ వెలిగించుకోవాలి. 2 విజిల్ వచ్చే వరకు పప్పును ఉడికించుకోవాలి. ఇందులో 1 గడ్డ ఎల్లిపాయలను పొట్టు తీసి 1 టీ స్పూను జీలకర్ర వేసి ఇలా దంచాలి. దంచి ఈ ఉడికిన పప్పులో 3 టమాటాలు పెద్దవి, 1 ఉల్లిగడ్డ ఇలా కట్ చేసుకొని మనము ఇలా పేస్ట్ చేసుకున్న ఎల్లిపాయల జీలకర్రని కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ అంతా కారం వేసుకోవాలి. కారం తక్కువగా వేసుకోవాలి. పసుపు 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. సాల్ట్ 2 టీ స్పూన్ల సాల్ట్ని వేసుకోవాలి. కరివేపాకు 2 నిమ్మ సైజు నిమ్మకాయ అంతా చింతపండుని వేసుకోవాలి. వేసుకొని ఉడికించుకోవాలి. టమాటా, ఉల్లిగడ్డ ఇవన్నీ 1 విజిల్ పెట్టి ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత పోపును పెట్టుకోవాలి. 3 టీ స్పూన్ అంత ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోవాలి. పప్పు ఇలా ఉడికిన తర్వాత ఇలా సన్నగా నూరుకోవాలి. కొత్తిమీర వేయాలి. వేసి ఈ తాలింపుని పప్పులో వేసి టమాటా పప్పు రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you for watching.